రైట్, ఇక మనతోటి డిబేట్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు కాపు నేత దాసరాము గారు. వారితో మాట్లాడదాం. దాసరాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం సార్, అంబటి రాంబాబు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు, ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభలో వేదిక పంచుకోవటం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. టీడీపీ అధిష్టానం కూడా బోండా ఉమా గారికి షోకాజ్ నోటీసులు ఇవ్వటం, వారు వివరణ ఇవ్వటం. సో ఈ అంశం మీద మీరేం చెప్తారు? ఆ మీటింగ్లో కూడా మీరు కీలకంగా వ్యవహరించారు. అది గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్దలందరినీ, అన్ని నియోజకవర్గాల కాపు సంఘాల పెద్దల్ని, అన్ని రాజకీయ పార్టీల పెద్దలందరినీ పిలిచి గుంటూరులో ఒక భారీ సంస్మరణ సభ ఏర్పాటు చేశామండి. గుంటూరులో ఉన్న కాపు కులం పెద్దలందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇది ప్యూర్ కమ్యూనిటీ బేస్డ్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమం. వచ్చిన వాళ్ళలో 99.999% అంతా కూడా కాపులే వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి. ఇది ఒక మహానుభావుడు, ఈ జాతి కోసం పనిచేసిన మహానుభావుడు సంస్మరించుకోవడానికి, గుర్తించుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత అనేక పార్టీల పెద్దలు వచ్చినప్పుడు ఒక్కొక్కరు డయాన్స్ మీదకి వచ్చి నివాళులు అర్పించి కిందకు వస్తున్నారు. ఆ సందర్భంలో మరి కింద వరుసగా కూర్చున్న చోట ఒకరి పక్కన కూర్చుండొచ్చు, దాన్ని ఏముంది. ఆ కూర్చున్నంత మాత్రం దాన్ని తప్పుదో పట్టించి మాట్లాడటం అన్నది, ఉమా గారు మాట్లాడింది టీడీపీ పార్టీ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది పడి, ఏమి రాజకీయంగా ఇబ్బంది వచ్చిందో, వాళ్ళు ఏమి నొచ్చుకున్నారో తెలియదు. కానీ అతన్ని రాజకీయంగా అతని మీద ఒత్తిడి చేయలేక ఈ రూపంలో, అంటే కొడు ప్రభుత్వం పెట్టుకుని నియమం పెట్టుకుంది కదా, జనసేన గానీ టీడీపీని గానీ ఎవరన్నా ఏదన్నా ఇది తప్పు ఒప్పనంటే వాళ్ళు చేసే మొదటి పని ఏంటి, తీసుకెళ్లి వైసీపీ కోవర్ట్, వైసీపీ ప్యాకేజీ తీసుకొని తిరుపతారు. ఇది ఫస్ట్ వాళ్ళు వాడే పదం. అదే విధంగా అంబటి రాంబాబు గారిని కూడా ఉమా గారిని తగిలించారు తీసుకొచ్చి. కార్యక్రమాల్లో ఇప్పుడు ఎన్ని చోట్ల ఎన్ని కార్యక్రమాలు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బద్ద శత్రువులు కలుస్తుంటారు కదా. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కలిసిన సందర్భాలు లేవా? కలిశారు. మరి అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి గారు, మీరు ట్రోల్ అవుతుంది కదా సోషల్ మీడియాలో, విజయసాయి రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు కలిసి కూర్చున్న సందర్భాలు, బొత్స గారు, లోకేష్ గారు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి వాటన్నిటి ఏం చేద్దాం, వాళ్ళందరూ షోకేజ్ రొట్టిద్దాం వాళ్ళందరూ కూడా. ఇది బోండా ఉమా గారితో రాజకీయంగా మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఏమి ఇబ్బంది ఉందో, ఏ కోణంలో వాళ్ళు ఉందో ఏమో తెలియదు. కానీ అది బయట పెట్టకుండా ఇది వైసీపీ పార్టీ వాళ్ళతో కూర్చున్నారు, వేదిక పంచుకున్నారు అంటే ఒక కుర్చీలో పక్కన కూర్చుంటే అది రాజకీయ కోణాలండి. అది కులపరమైన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీ పెద్దలు వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 7-8 మంది వచ్చారు, జనసేన పార్టీ వాళ్ళు 5-6-8 మంది దాకా వచ్చారు, వైసీపీ పార్టీ వాళ్ళు తక్కువ వచ్చారు, 2-3 వైసీపీ పార్టీ నాయకులుగా కనపడింది. మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చారు, బీజేపీ పార్టీ పెద్దలు వచ్చారు, అన్ని నియోజకవర్గాల కాపు సంఘాల పెద్దలు వచ్చారు. 2000 మందితో అతిపెద్ద కార్యక్రమం జరిగి ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా వేదిక మీద మాట్లాడిన వాళ్ళు కూడా పద్మనాభం గారి గురించి మంచి విషయాలే చెప్పారు. రెండోది, ఆయన కోరిక ఏదైతే రిజర్వేషన్ ఫైల్ ఉందో, కాపు కార్పొరేషన్ నిధులు అండి, 2 సంవత్సరాల నుంచి మనకు నిధులు లేవు కదండి. చంద్రబాబు నాయుడు గారు నోరుంది కానీ తక్కువ ఇచ్చేస్తారు వాగ్దానాలు. 3000 కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఆయన ఏమి ఆచరణలో ఇవ్వని వాగ్దానాలు, దేనికంటే అలాంటి వాగ్దానాలు ఇవ్వచ్చు. ఆయన వయసు కదా 3000 కోట్లు అన్నారండి, 2 సంవత్సరాలు అయిందంటే 6000 కోట్లు ఇవ్వాలా? 6000 కోట్ల రూపాయి ఇచ్చారా అంటే అదే అక్కడ ఏమని చెప్పారు, అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లేకపోతే 6000 కోట్లు కాబట్టి 600 కోట్లు ఇవ్వండి అయ్యా, మీకు ఎంత అవకాశం అంత ఇవ్వండి, కాపుల్లో పేదవాళ్ళను అది పరిశీలించండి అని చెబుతూ పద్మనాభం గారి యొక్క ఏదైతే కాపులం బాగుండాలో ఆశయాలు, ఏవైతే రిజర్వేషన్ మిగతా ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటి ప్రభుత్వంతో మాట్లాడి మంచిగా, ఉద్యోగాలు కాదు మంచిగా మాట్లాడి వాళ్ళకి ఆ పని చేయిద్దామని అందరూ మంచి ఉద్దేశంతో మంచి పద్ధతిలో మాట్లాడారు. ఎప్పుడు కొత్త గొప్ప కాంట్రవర్సీలు ఉండే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా అందరూ కేవలం పద్మనాభం గారి యొక్క మంచి విషయాలు చెప్పి కాకపోతే గౌరవం వెళ్ళి కూర్చున్నారు. దాన్ని సాయంత్రం అయ్యేటప్పటికి కార్యక్రమం అయిపోయిన సాయంత్రానికి దాని షోకాజ్ నోటీస్ అని దాన్ని వేరే వైసీపీతో వేదికలు పంచుకుంటున్నారని వేరే రకంగా సృష్టించి దాన్ని ఇంకో రకంగా డైవర్ట్ చేసంటే ఇది ఎట్లా ఉందంటే, కుక్కని చంపాలంటే ఏం చేయాలంటే ముందు అది పిచ్చిదని చెప్పి ముద్ర వేయాలంట. అట్లా ఈ కూటమిలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నారంటే, ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ వ్యవస్థలు ఏదన్నా ఇది తప్పు ఒప్పని అడిగితే వాళ్ళు వేసే మొదటి ముద్ర ఏంటంటే వాడు వైసీపీకి అమ్ముడు పోయాడు, వైసీపీ ప్యాకేజ్ తీసుకున్నాడు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ ట్రైలర్ వాళ్ళు కొట్టేది. అదే బహుశా అంబటి రాంబాబు గారు కూడా మన బోండా ఉమా గారు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఆ కోణంలోనే అంటే అలా అంటిస్తే వైసీపీ అంటిస్తే నోరు మూస్తాడు, పార్టీలో ప్రశ్నించుకుంటూ ఉంటాడని చెప్పని
చేశాము కానీ నిన్న Right. అందరూ నిర్వహించిన కార్యక్రమం ఆ కార్యక్రమం పూర్తిగా కులపరమైన ఆధారంగా కులం వేదికగా అన్ని పార్టీలకు అతీతంగా చేశామండి. మంచి భావంతో చేశాం, మహానుభావులు కలుసుకోవడానికి చేశాము. రైట్, దాన్ని రాజకీయం చేయొద్దని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దాసరాము గారు ఫోన్లో అందుబాటులో. థ్యాంక్ యూ. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్తే మనతోటి మేడా విజయశేఖర రెడ్డి గారు తెలుగుదేశం